ఆ ధైర్యంతో రాజు రాజ్యాన్ని ఏలుతారు తప్ప ధనంతో రాజ్యాన్ని ఏలడు. నిజానికి అధిక ధనం ఉండి ధైర్యం లేని రాజును ఒక్క రోజులో పల్లగొట్టి వెళ్ళిపోతారు. అదే ఈరోజు మనకు జరుగుతున్నటువంటిది. ప్రపంచంలో ధైర్యంగా ఉన్న పురుషత్వం తగ్గిపోయింది, ధనం మీద వ్యామోహం పెరిగిపోయింది. మన దగ్గర ధనం వచ్చేటప్పటికి దొంగలు కూడా మన దగ్గరికే వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆధ్యాత్మికత ఎందుకండి అని పిల్లలకు మనం చెప్పలేకైనా మన దగ్గర వచ్చే ధనాన్ని దోచుకోవడానికి దొంగలు వస్తారయ్యా, ఆ దొంగల్ని తరిమి కొట్టడానికి దేవుడు కావాలి అని చెప్పాలి. ఆ దేవుడు ఎలా వస్తాడు? మళ్ళీ ధైర్యంలోనే రావాలి. నాకు ధైర్యం ఉంటే పక్కన ఉన్న వాడికి సంతానానికి ధైర్యం వస్తుంది, వారసత్వానికి ధైర్యం వస్తుంది, పక్కన ఉన్న వారికి ధైర్యం వస్తుంది, నేను చెప్పే మాటలో 10 మందికి ధైర్యం వస్తుంది. నేనే భయపడిపోతూ ఎక్కడికి ఏమీ చూడకుండా నాకు కావలసిన పనులు ఎందు మాత్రమే స్వార్థ బుద్ధితో ఉన్నామా? నీ పక్కన చేరేటటువంటి వాళ్ళే ఏదో ఒక రోజు దొంగలుగా తయారైపోతాయా? కాబట్టి శరీరంలో శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు, అది చెప్పి ముగిద్దాం. ఏమిటి అంటే దొంగలు ఎక్కడున్నారు? ఇది బాగా ఆలోచన చేస్తే చోరహ సుప్రసిద్ధ చోరహ ఎవరయ్యా అని, కహ సుప్రసిద్ధ చోరహ అంటే శరీరంలో అంగాలే పెద్ద దొంగలట. దీనికి మించి దొంగ లేదు. నీ ఆత్మశక్తి పుట్టిన నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. అందుకే ఒక మాట అన్నారు కరావలంబ స్తోత్రంలో, అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాధలింద్రియ నామధేయి. ఇంద్రియములనేటువంటి దొంగల కంటే పెద్ద దొంగలు ప్రపంచంలో లేరయ్యా. నీ శక్తిని, నీ యుక్తిని, నీ తెలివిని, భగవత్ తత్వాన్ని, సనాతన ధర్మాన్ని అన్నిటినీ పక్కన పెట్టేసి ఏం లేదు నేనే ప్రధానంగా అని మాయమాటలు చెప్తూ ఆ ఖజానాను ఖాళీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇంద్రియాలే. చోరైర్ మహాబలిభి ఇంద్రియ నామధేయి. కాబట్టి అవి ఏం చేస్తాయి? అంధస్య మే హృత వివేక మహాధనస్య, గుడితనాన్ని కలగజేస్తాయట. నాకు కనిపిస్తున్నాయి కదండి స్వామి అంటే, నీకు కనిపించేది వేరు, ఉండేది వేరు. కనపడవలసింది లేదు, అది కనపడదు. ఏమి కనపడకుండా అవి కనిపిస్తూ ఉంటాయి. దాని అందు మనము ఇష్ట ప్రవృత్తితో ఉంటాం. ఇష్ట ప్రవృత్తి అంటే మనల్ని ఎప్పుడు దగ్గరికి రానటువంటిది తప్పించుకొని తిరిగేదాన్ని ఇష్టం అంటారు. కఠిన ప్రవృత్తి అంటే ఏమిటి? ఎప్పుడు నిన్ను పట్టుకొని ఉండేది, నిన్ను వదిలిపెట్టి పోవడది కఠిన ప్రవృత్తి. కాబట్టి ఎక్కడ మనము దేన్ని పట్టుకుంటే బాగుంటుందో మనకు తెలియదయ్యా. అందుకే 2 చేతులు జోడించి ఒక్కసారి ఆ పరమాత్మ దగ్గరికి తల ఉంచితే ధైర్యం అనేటువంటిది ఒక్కటి వస్తే ప్రపంచంలో ఆ లక్ష్మీదేవిని సాధించడంలో ఈ రోజు చాలా తక్కువ మంది మాత్రమే సఫలీకృతం అయ్యారు. మిగిలినటువంటి ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, కామ్యలక్ష్మి ఇలాంటి అనేక లక్ష్ముల యొక్క స్వాధీనంలో ఉండే అనేక మంది ఐశ్వర్య సంపదలు కలిగిన వారు ఉన్నారు. కానీ ధైర్యలక్ష్మి సంపద కలిగిన వారు చాలా తక్కువ ఉన్నారయ్యా. ఆ తక్కువ ఉండేటువంటి వాళ్ళల్లో ఎవరు అంటే మనకు ఆంజనేయుడు,